మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో? ఆయన చేసే డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా విద్యావంతుడు, అంటే చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి మా గడ్డం వినోద్ గారు. మీరు చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన మాట్లాడే ఇంగ్లీష్ కానీ పద్ధతి కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే ఆయన. చాలా బోలాశంకరుడు అన్నమాట. అంటే ఎవరి మీద కోపం రాదు, ఎవరిని ఏమీ అనడు. అందరినీ కలుపుకపోయి టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్ ఇవన్నీ సంబంధం లేకుండా ఎవరు వచ్చి ఏమన్నా సాయం అడిగితే 100% చేసే గొప్ప నాయకుడు ఆయన. వచ్చిన తర్వాత మా బెల్లంపల్లి నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ అయింది. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన వల్లే కేటాయించడం. దానివల్ల ఎంతోమంది విద్యార్థులకు మంచి జరుగుతుంది. అట్లాగే మీరు చూసినట్టయితే మా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక టెంపుల్ ఉంటుంది అన్న, బుగ్గ టెంపుల్ అంటుంది, చాలా ఫేమస్. ఆ టెంపుల్కు ఎంతోమంది 4-5 ఎమ్మెల్యేలు 10-20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చిండ్రు, పరిపాలించిండ్రు. టీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది. కానీ ఆ టెంపుల్కు రోడ్డు సౌకర్యం, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడితే రోడ్డు సౌకర్యం లేక ఎంతోమంది వేల మంది భక్తులతో మేము శివరాత్రి చూస్తే పరిశాన్ అవుతారు. అంత పెద్ద టెంపుల్ అది. రోడ్ సౌకర్యం లేకుండా మా ఎమ్మెల్యే గారు గెలిచిన 1 year 1.5 yearలోనే బీటీ రోడ్ వెంటనే ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి పెద్ద లెవెల్లో ఆయనకున్న ఢిల్లీ పరిచయాలను ఉపయోగించి రోడ్ వేయించడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే మా కాస్పేట మండలంలో 2016లో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక స్కూల్ కేటాయించడం జరిగింది, సోషల్ వెల్ఫేర్ స్కూల్ 20 కోట్లతో. అప్పుడు ఉన్న దుర్గం చిన్నయ్య గారు దాన్ని అక్రమంగా రాత్రి నిన్నెల మండలకు తరలిస్తే అప్పుడు మేము ఒక మండల్ మొత్తం ఒక నెల రోజులు నిరాహార దీక్ష చేస్తే మళ్ళీ అప్పుడున్న ఎమ్మెల్సీ పురాణ సతీష్ గారు మళ్ళీ వచ్చి ఒక మెట్టు దిగొచ్చి మీ మండలిది మీకే కేటాయిస్తున్నామని నిరాహార దీక్షని ఉపసంహరిస్తే మళ్ళీ మా కాస్పేట మండల్ పేరుతో అంటే ఒక భవనం లేక పేరు మాత్రం కాసిపెట్టది ఉంటుంది. బెల్లంపల్లి మండల్లో అద్దె భవనంలో ఉంటుంది. అట్లాంటి భవనాన్ని ఒక నెల రోజులు అవుతుందన్న. నెల రోజుల క్రితం 2 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు. ఆయనకు ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మళ్ళీ చూసినట్టయితే పీజీ కాలేజ్ కూడా దాదాపు 2 కోట్లేమో మొన్న 10 రోజుల క్రితం 10-15 రోజుల క్రితం 2 కోట్లు ప్రొసీడింగ్ కూడా పీజీ కాలేజ్ బెల్లంపల్లిలో దాన్ని కూడా కేటాయించడం జరిగింది. అట్లాగే తాండూరు, నెన్నెల్, కన్నెపల్లి అనుకుంటా 3 మండలాలకు జూనియర్ కాలేజీలు కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చింది గెలిచిన తర్వాత. ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేయిస్తున్నారు. ఆయనకు వాళ్ళ నాన్నగారికి ఆయనకున్న పేరునైనా ఖచ్చితంగా బెల్లంపల్లి నియోజకవర్గం నిలబెట్టుకుంటున్నారు. మీరు ప్రస్తుతం యువజన కాంగ్రెస్లో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అసలు యువజన కాంగ్రెస్ వలన రాష్ట్ర యువతకు ఏమైనా ఉపయోగం ఉందా? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో యువజన కాంగ్రెస్ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉండే. టీఆర్ఎస్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అంటే వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క ధర్నాలు, రాస్తారోకోలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చేసిందే యువజన కాంగ్రెస్. ఈరోజు యువజన కాంగ్రెస్ అంటే వాస్తవంగా లీడర్లని అంటే ఇచ్చే ఒక ఫ్యాక్టరీ. ఈరోజు మీరు చూసినట్టయితే కేసీఆర్ గారు కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసిండ్రు, చంద్రబాబు నాయుడు కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసిండ్రు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి వచ్చిన అవుట్పుట్సే. కాబట్టి యూత్ కాంగ్రెస్ అనేది లీడర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. అది లేకపోతే రత్నం ప్రదీప్ గారు కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్తారు అనుకోవచ్చా? చెప్పలేవాడు. ప్రజల ఆశీర్వాదం, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం, అట్లాగే లీడర్ల ఆశీర్వాదం ఉంటే చెప్పలేం కదా, అవకాశాలు ఉంటాయి ఎవరికైనా. సో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదనేసి ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు మీరు ప్రభుత్వం పైన. దీనిపై మీ స్పందన ఏంటి? ప్రతిపక్ష పార్టీ ఉపయోగం లేదని చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ మంచిగా పాలిస్తుందని చెప్తారా అన్న? చెప్పరు కదా. మేము మంచి చేసినా కూడా వాళ్ళకి చెడులానే కనిపిస్తుంది. పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చనే కనిపించినప్పుడు మేము మంచి చేసినా చెడే కనిపిస్తుంది. ఈరోజు మీరు చూసినట్టయితే యువతకు, అంటే ప్రజలకు ఎలాంటి యువతకు ఉపయోగం లేదంటే, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక స్కీమ్ తీసుకొచ్చింది, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని. వాస్తవమా? అంటే ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000 కేటాయించింది. అది యువతకు ఉపయోగం కాదన్న? చాలామంది హైదరాబాద్లో వచ్చి చదువుకుంటారు, వివిధ ప్రాంతాల్లో రోజు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటారు. వాళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చింది, దానివల్ల ఉపయోగం లేదన్న? ఈరోజు మీరు చూసినట్టయితే రీసెంట్గా మార్చిలో కూడా ఈ వెహికల్స్ అని, అంటే స్కూటీస్ కానీ లేకపోతే 3 వీలర్స్ కానీ ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మనకు మొన్న రావడం జరిగింది, అప్లై చేసుకోమని. అది కూడా యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాకపోతే ప్రతిపక్ష పార్టీ పనే ఉంటుంది, పచ్చకామెల్లో వాళ్ళకి ఏం చేసినా అట్లనే కనిపిస్తుంది. ఒక స్కీమ్ పెట్టింది మీ ప్రభుత్వం, అది ఇంప్లిమెంట్ కాదు కదా. ఇప్పుడు దాని పేరు కూడా
కనబడలేని పరిస్థితులు ఉంది ప్రభుత్వంలో. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడ్డది? అన్న మాకు ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చిన అవకాశం 2.5 సంవత్సరాలు అయింది. ఇగో ఇస్తున్నావు అగో ఇస్తున్నావు ఈ నెల ఇంకా వస్తున్నాయి, 2.5 ఆ నెల సంవత్సరాలు వస్తున్నాయి, స్టేట్మెంట్లు ఇచ్చారు ఇంకా కదా. 2.5 సంవత్సరాలు ఉందన్న. మీరు ఇప్పుడే క్వశ్చన్ అంటే ఓకే మీరు అడగడం తప్పు కాదనట్లే, మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి? మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ తీర్చకుండా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఇస్తా అన్నది కానీ అడగాలి. ఇప్పుడు బడ్జెట్ లేదు అంటే ఉన్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చాలా కష్టపడి ఏమేమి చేయాలో అది చేస్తున్నారు. రాజు యువకేస్ అన్నది వాస్తవమే, కాకపోతే ఇంకా టైం ఉంది కదా.